అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది దేవి భాగవతంలోని వ్యాసుడి జననం అనే ఒక కథ. అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దాం. ఒకనాడు పరాశరుడనే ముని యమున వద్దకు వచ్చి నది దాటించమని బెస్తవాన్ని కేకవేశాడు. అతను ఆ సమయానికి అన్నం తింటూ మునిని నది దాటించమని తన కూతుర్ని పంపాడు. ఆమె పడవలోకి పరాశరుని ఎక్కించుకొని నది దాటసాగింది. పడవలో తనతో ఉన్న మత్స్యగంధిని చూసి పరాశరుడికి మోహం పుట్టుకొచ్చింది. మోహం పుట్టుకొచ్చిన కారణంగా మెల్లిగా ఆమె చేతిని తన చేత్తో తాకాడు. మత్స్యగంధి తన చెయ్యి తీసుకుంటూ నవ్వి, మీ వంటి వారు నా వంటి దాన్ని తాకవచ్చునా అంటుంది. పరాశరుడు పనిష్ఠుడి మనవడు, తాను బెస్తవాడి కూతురు, తన వద్ద చేపల కంపు, అలాంటి వాడు తనను కామిస్తే తోటి ఋషులందరూ నవ్వరా? ఇలా మత్స్యగంధి ఎన్నో విధాలుగా చెబుతున్నప్పటికీ పరాశరుడు విన్నట్లు నటిస్తూ ఆమె చేతిని మళ్ళీ పట్టుకున్నాడు. అతను మోహవేషంలో ఉండి తన మాట వినిపించుకోడని, అలాంటి వారు నీతి జాతి కూడా పాటించరని, అతన్ని నిగ్రహించటం సాధ్యం కాదని గ్రహించి మత్స్యగంధి పరాశరుణ్ణి చాలా కోరికలు కోరింది. తన కన్యత్వం చెడకూడదని, తన శరీర దుర్గంధం పోవాలని, తాను పరాశరుడితో కూడి ఉండగా ఎవరూ చూడరాదని, తనకు కలిగే కొడుకు పరాశరుడు తీసి పోనివాడిగా ఉండాలని ఆమె నియమాలు పెట్టింది. పరాశరుడు ఆమె కోరికలన్నీ సరే అన్నాడు. ఆమె శరీరం సువాసనలు వెదజల్లేటట్టు చేశాడు. తమ చుట్టూ దట్టమైన మంచు కల్పించాడు. ఆమెకు గర్భోత్పత్తి కలిగించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆమెకు సద్వగర్భం కలిగింది. వెంటనే ఒక కుమారుడు పుట్టి, అమ్మా, నేను పోయి తపస్సు చేసుకుంటాను, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఇక్కడికి వస్తాను అని వెళ్ళిపోతాడు. అతనే వ్యాసుడు. వేదాలను విభజించి వ్యాసుడయ్యాడు. అసలు పేరు ద్వైపాయనుడు. అతను 18 పురాణాలు రాసి తన శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యులలో సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, అనితుడు, దైవలుడు మొదలైన వారు కూడా ఉన్నారు. వీరితో పాటు శుకుడు కూడా ఉన్నాడు. తర్వాత బెస్తవాడి కూతురు సత్యవతి అనే పేరుతో తన తండ్రి ఇంట కొంతకాలం ఉన్న అనంతరం శంతనుడు అనే రాజు ఆమెను పెళ్లాడి ఆమె వల్ల బిడ్డలను కన్నాడు. సూతుడిలా అనగానే మునులు, మహానుభావ సత్యవతి, వ్యాసుడు పుట్టిన విధం చెప్పి మాకు ఆనందం కలిగించావు. కానీ శంతనుడు పురువంశంలో పుట్టిన గొప్ప రాజు కదా, తక్కువ కులానికి చెందిన దాన్ని ఎలా పెళ్ళాడాడు? అతనికి అంతకుముందు భార్య లేదా? భీష్ముడు అతని కొడుకే కదా, ఈ వివరాలన్నీ మాకు చెప్పు అంటారు. దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు. అంటే శంతనుడి కథన్నమాట. మహాభీషుడనే గొప్ప రాజు ఉండేవాడు. అతను ఆనాటి రాజులందరిలోనూ మేటివాడు. అతను 1000 అశ్వమేధ యాగాలు చేసి సాంద్రుణ్ణి మెప్పించి స్వర్గానికి వెళ్ళి అక్కడ మరో ఇంద్రుడులాగా ఉంటూ ఒకనాడు ఇతర దేవతలతో పాటు బ్రహ్మను చూడడానికి సత్యలోకానికి వెళ్తాడు. అదే సమయంలో గంగానది కూడా బ్రహ్మను చూడవచ్చి ఒక పక్క నిలబడింది. అప్పుడు గట్టిగా గాలి వీచి గంగ కట్టుకున్న బట్ట కొంచెం తొలగింది. మిగిలిన దేవతలు మర్యాదగా తమ కళ్ళు తిప్పుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం సభ్యత ఏమాత్రం పాటించకుండా గంగ శరీర సౌందర్యంతో మోహవశుడై ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు. గంగ కూడా అది గమనించి మహాభీషుణ్ణి తాను కూడా మోహాలతో చూసింది. ఈ ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ గమనించిన బ్రహ్మ కోపంతో పెద్దల మధ్య అవివేకంగా ప్రవర్తించినందుకు మీరిద్దరూ మానవులుగా పుట్టండి అని వారిని శపించాడు. శాపం పొందిన విచారంతో వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మహాభీముడు ఎవరి కొడుకై పుట్టుదామా అని ఆలోచించి పురువంశానికి చెందిన ప్రతీపుడనే రాజుకు కొడుకుగా పుట్ట నిర్ణయించాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి వసువులు 8 మంది తమ భార్యలతో సహా వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళారట.
వారిలో ప్రభాసురుడు అనే పసుపు భార్య నందిని అనే వశిష్ఠుడు గోవును చూసి దాని గురించి అడిగింది. అది వశిష్ఠుడు గోవు, దీని పేరు నందిని. దీని పాలు కొంచెం తాగితే ముసలితనము చావు అంటూ రావు అంటాడు ప్రభానుడు తన భార్యతో. అలాగైతే ఈ గోవుని నా స్నేహితురాలై ఉసీనరాజు కూతురుడు జితవతికి ఇస్తే ఆమె చక్కగా ముసలితనము చావు లేకుండా ఉంటుంది. ఈ గోవుని నా కోసం తీసుకురా అంటుంది ప్రభాసునుడి భార్య. భార్యల వ్యామోహంలో పడిన వాడికి వివేకం ఉండదు కదా. ప్రభానుడు మిగిలిన వసువుల సాయంతో నందిని అను ఆవును దొంగిలించి తీసుకుపోయాడు. తర్వాత వశిష్ఠుడు తన ఆవు కోసం ఎంతో కష్టపడి వెతికి చివరకు వసువులు దాన్ని దొంగిలించారని తెలిసి వారిని మనుషులై పుట్టమని శపించాడు. ఈ సంగతి తెలియగానే పసుపులు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి శాప విమోచనం అనుగ్రహించమని వేడుకుంటారు. అప్పుడు వాళ్ళ మీద కరుణ కలిగి భార్య కోసం నా ధేనువుని హరించిన పాపాత్ముడు ప్రభానుడు మనిషిగా దీర్ఘకాలం బతుకుతూ బ్రహ్మచారిగా ఉండిపోతాడు. మిగిలిన 7 పుట్టుతూనే తిరిగి మీ రూపాలు పొందుతారు అంటాడు. తర్వాత వసువులు వశిష్ఠుడి వద్ద నుంచి తిరిగి వస్తూ ఉండగా భూలోకానికి పోతున్న గంగ ఎదురైంది. ఒకరి శాపాలు ఒకరికి చెప్పుకున్నాక వసుపులు గంగతో, తల్లి, మేం నీ కడుపును పుడతాం, నువ్వు మా యందు అనుగ్రహం ఉంచి శంతనుడి భార్యవుకా, అంతేకాక పుట్టగానే మమ్మల్ని చంపేసేయి, అలా చేస్తే మా శాపం త్వరగా తీరిపోతుంది అంటారు. గంగ సరే అంటుంది. తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఒకరోజు ప్రతీపుడు గంగా తీరాన సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తుండగా ఒక నవయవ్వని జింకు గొంకు లేకుండా ఆ రాజును సమీపించి స్వతంత్రంగా అతని కుడితొడ మీద కూర్చుంటుంది. ఆమెను చూసి ప్రతీపుడు, అమ్మాయి, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా వచ్చి నా తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వి చిత్రంగా చూస్తూ, నేను ఎవరివైతేనేం, నువ్వు మనమధుల్లాగా ఉన్నావు. నా యవ్వనం నీకు చేసే పని ఎలాంటిదైనా సరే నీవు దానికి అభ్యంతరం చెప్పకూడదు. అదేగాక నాకు అప్రియమైన విధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇందుకు సమ్మతమైతే నాతో నువ్వు సమస్త సుఖాలు అనుభవించవచ్చు. ఈ నియమానికి ఎప్పుడూ భంగం కలిగితే అప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నన్ను తప్పుబట్టి లాభం లేదు, ముందే చెప్తున్నాను అంటుంది. ఇలా అనేటప్పుడు ఆమె వసువులు తన కోరిన కోరిక గుర్తుంచుకుంది. ఆమె పెట్టిన నియమాలకు శంతముడు ఒప్పుకున్నాడు. గంగ కూడా చాలా కాలం అతని మీద మనస్సు ఉంచింది కావడం చేత అతనికి వెంట అతని ఇంటికి వెళ్ళింది. అతనితో సుఖాలలో మునిగి తేలసాగింది. శంతనుడికి భార్య అయ్యి గంగ ఏడాది కల్లా ఓ కొడుకుకి తల్లి అయింది. వెంటనే వాణ్ణి నీటిలో పారేసి ఇలా ఏడాదికొక పసిబిడ్డల చొప్పున 7 పసిబిడ్డలను ఆమె గర్భాన పుట్టి వెంటనే నీటిలో పడేసి శాప విముక్తులారయ్యారు. ఇది చూసి శంతనుడు చాలా బాధపడ్డాడు. గంగ 7 చక్కని కొడుకులను కని దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేసింది. ఇక ఆమె ద్వారా తన వంశం ఎలా వృద్ధి పొందుతుంది? అదేమిటని తాను అన్నాడో ఆమె తక్షణం తనను విడిచిపెట్టిపోతుంది. నియమం లేని మనిషికి కట్టుకుంటే ఇలా కాక ఏమవుతుంది? గంగ 8వసారి గర్భవతిగా ఉంది. ఏమైనా సరే ఈసారి పుట్టే బిడ్డను దక్కించుకొని వంశాంకురంగా నిలుపుకోవాలని శంతనుడు అనుకున్నాడు. గంగ 8వ బిడ్డకు ప్రసవించింది. ఇతనే శాపం తిన్న ప్రభానుడు. ఈ బిడ్డను కూడా గంగ నీటిలో పడవేయబోయింది. కానీ శంతనుడు ఆమెతో ఎంతో వినయంగా, నేను నీకు లోబడి ఉంటాను, నా మాట అలక్ష్యం చేయకు, కన్న కొడుకును చంపుకోవటం ఏ న్యాయం? జాలి కూడా లేదా? గొడ్డాల్లాగా నీకు ఇది ద్రోహం అనిపించట్లేదా? నీ చేతులారా కొడుకుని చేతులారా చంపుకుంటున్నావు. నీకు మాట ఇచ్చిన దోషానికి వంశం నాశనం ఎలా చేసుకోను? 1 కాదు 7 చంపేశావు. వీడినన్నా బ్రతకని, ఇంతలో నీకు ప్రతిభంగం కాలేదు అంటూ ఎన్నో విధాలుగా చెప్పాడు. కానీ గంగ అతని మాటలు వినిపించుకోకుండా తన బిడ్డను చంపటానికి బయలుదేరింది. శంతనుడు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను ఆమెను అడ్డం వేసి, ఓసి దుర్మార్గురాలా,
నీకు నా మాట అంటే అలక్ష్యంగా ఉందా? నరక భయం మొదలే లేదా? కన్న కొడుకులను గంగలో కలుపుతున్నావా? ఏ దుష్టుడు నిన్ను కన్నాడు? నువ్వు ఉంటే ఉండు, పోతే పో, విన్ను మాత్రం ఈ బిడ్డను చంపనివ్వను అంటాడు. అప్పుడు గంగ అతనితో, ఇచ్చిన మాట తప్పావు. ఒక నీకు నాకు చెల్లు, నువ్వు ఉత్తముడివి, నిన్ను విడిచిపోవటం ధర్మం కాదు. అయితే అందుకు కారణం నీకు చెప్పాలి. నేను మామూలు స్త్రీను కాను, గంగను. ఒక దైవకార్యం నిమిత్తం నిన్ను భరించాను. ముని శాపం వల్ల ఈ యొక్క పసిబిడ్డలు మానవ జన్మగా ఎత్తవలసి రాగా నీ ద్వారా నేను వారికి తల్లిని కావటానికి ఒప్పుకున్నాను. వాళ్ళు మానవులుగా ఎంతో కాలం ఉండటానికి ఇష్టపడక పుట్టిన వెంటనే శాప విముక్తి కలిగించమని నన్ను వేడుకున్నారు. ఆ కారణంగా నేను ఆ పాపానికి ఒడిగట్టి వారిని పుట్టగానే నీటిలో పారేశాను. ఇప్పుడు పుట్టినవాడు 8వ బిడ్డ. వీడు దీర్ఘకాలం బతికి నీకు కీర్తి తెస్తాడు. 7 యుక్త వయసు వచ్చేదాకా నా దగ్గరనే ఉంటాడు. తర్వాత నేను వీడిని నీకు అప్పగిస్తాను, అందుకు ఒప్పుకో అని కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. విన్నారు కదా అండి. అలా వ్యాసుడి జననం అనే దేవి భాగవతంలోని ఈ కథను మీరు విన్నవారందరికీ అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.